15 సంవత్సరాలు చేస్తున్నామండి. ఓకే, మరి ఈ సంవత్సరం ఎట్లుంది వ్యవసాయం? మంచిగా లేవండి ఏమి. ఎందుకని? తోటలకి నల్లి వచ్చింది, వరి పొలాలు కోతలప్పుడు వర్షాలు వచ్చి పడిపోయినాయి. ఇప్పుడు మొత్తం వ్యవసాయం అంతా ఇబ్బందికరంగా ఉందా? రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఏమేమి సమస్యలు ఉన్నాయి అసలు? సమస్యలు ఏముంది, తోటలకి విత్తనాలు మంచిగా ఇవ్వట్లేదు, ఏమి మంచిగా రావట్లేదు, మందులు నకిలీ మందులు ఇస్తున్నారు, నల్లి వస్తుంది మధ్యలో, తుఫాన్ వచ్చి పడిపోతున్నాయి, మిర్చి వాళ్ళకి రేట్లు లేవు. మరి వాళ్ళన్ని ఇబ్బందులే పడుతున్నారు. ముందు తాగే పరిస్థితి వచ్చింది అందరికి. ఈ సంవత్సరం పెట్టుబడి ఎంత అవుతుంది మరి? పెట్టుబడి 2 లక్షలు అవుతుంది. కోత కోయబోయేసరికి 5-6 క్వింటాలు అవుతున్నాయి. మరి వాటికి దిగుబడి ఏమవుతుంది? 5-6 క్వింటాలేగా. 5-6 క్వింటాలు 12,000 ఇస్తున్నారు. తాలుగా అంటున్నారు. కొనేవాడు వస్తాను చేయి పెడుతుంది, అవి తడిసినాయి అంటున్నారు, అవి సరిగ్గా కొనట్లేదు. మరి వాళ్ళ పరిస్థితి మీరు చూడండి. పండించిన పంట కూడా అమ్ముకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పండించిన పంట కుప్పబోసింది కూడా కొనే వాళ్ళు వచ్చి మళ్ళీ తిరగబోపిస్తున్నారు ఆ ఎండలేదని. వాళ్ళకే ఖర్చు అవుతున్నాయి కొనబోయేసరికి. ఆ 12,000 ఖర్చు కుప్పబోసి మేము కోసి 4,000 ఖర్చు కూడా రావట్లేదు వాళ్ళకి, రైతులకి. కూలోళ్ళకి కూడా ఖర్చులు అవుతున్నాయి బాగా. మరి ఇప్పుడు కూలోళ్ళకి కూడా ఉపాధి లేకుండా ఉండే పరిస్థితి ఉందా? ఉంది ఈ సంవత్సరం. కూలోళ్ళకి కూడా ఏమీ లేదు పనులు. ఇప్పుడు పెద్ద పెద్ద రైతులు కూడా ఈ సంవత్సరం మరి మిర్చి వేయమని చెప్పేసి అంటున్నారు. అవును, వేయమంటున్నారు. మిర్చి వేసే పరిస్థితి లేదంట. లేదు. గవర్నమెంట్ మరి దీనికి మరి ఏం చేసిద్దో ఏమో మరిగా. మరి మీ తరపు నుంచి ప్రభుత్వానికి అని చెప్పదలుచుకున్నారా? మా తరపు నుంచి ఏముందండి, కూలీలకు కూడా మాకు కూడా చూడాలి. అన్ని రైతులకే ఇస్తున్నారు. అన్ని కూలీలకైతే ఏమీ లేదు ఇంతవరకు. బస్ ఫ్రీ పెట్టారు, మాకైతే సుఖం లేదు. ఉద్యోగస్తులకి అది కూడా అవి ఇస్తానన్నారు, మాకైతే ఇంతవరకు ఏమీ రాలేదు. ఏమేమి ఇస్తానన్నారు? ఏమేమి రాలేదు? గృహలక్ష్మి అన్నారు, అవి అన్నారు, 12,000 అన్నారు కూలీలకి, అవి రాలేదు. సన్న బియ్యం అయితే ఇస్తున్నారు, కరెంటు ఫ్రీ ఇస్తున్నారు, మాకైతే ఏమీ ఇలా కూలీలకి ఇంతవరకు. రైతుల పరిస్థితి కూడా దారుణంగానే ఉంది మిర్చి పంటక ఈ సంవత్సరం. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది? ఎవరు వచ్చినా అదే ప్రభుత్వం. కేసీఆర్ అనో రేవంత్ రెడ్డిని ఎవరిని అనో, ఎవరు వచ్చినా మాకైతే కూలీలకు ఏమీ లేదు. మామూలు రైతులకు మరి యూరియా కట్లకు కూడా బాగా ఇబ్బంది పెడుతున్నారు. సొసైటీ అంటున్నారు, కాగితాలు అంటున్నారు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారు. రేవంత్ రెడ్డికి ఏమన్నా మాట చెప్తావా మీ తరఫు నుంచి? రేవంత్ రెడ్డికా ఒకటే అండి చెప్పేది, రైతులు చూడండి, అట్లే కూలీలు కూడా చూడండి. రైతులకి నకిలీ విత్తనాలు మాత్రం ఇవ్వద్దు, ఇచ్చిన వాళ్ళు మాత్రం పట్టుకోండి. ఈ 7 పంటలు పండించారు, నోటికాడికి వచ్చేవారికి ఎండిపోతున్నాయి తోటలు, మొత్తం ఎండిపోతున్నాయి తోటలు. మమ్మల్ని కూలీ పిలవట్లేదు, ఏంది కూలీ పిలవట్లేదు అంటే మేమేం చేసాం, అమ్మాయి పిలిచి మేమేం చేసాం అంటున్నారు. తోటలు ఎండిపోయినాయి. ఎండిపోతే మా రేట్లు లేవు, ఏం లేవు. ఎకరానికి 2 క్వింటాలు కూడా కావట్లేదు మిరపకాయలు. తమ గొడ్డేసుకొని కూర్చున్నారు. మా కూలీలకి వెళ్ళటం లేదు. ఇంట్లో బయట 200 కూలీ పోతే మా మనిషి 200 తెచ్చుకొని తాగుతుంది. మేము 200 తెచ్చి ఇంట్లో వెళ్ళదీయాలంటే వెళ్ళదీయలేకపోతున్నాం. ఇది మా పరిస్థితి. బాధలో కూడా రైతులు మందు అవుతున్నారు, పంట పోయిందని మందు అవుతున్నారు. ఇంట్లో వెళ్ళక గొడవలు అవుతున్నాయి. సార్ తాగుతున్నారు వాళ్ళు, ఇంట్లో వెళ్ళటం లేదు. ఆడవాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. రైతులు కూలి దొరకట్లేదు. రైతుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. అన్ని పంటలు అట్లానే ఉన్నాయి. అన్ని పంటలు, పత్తి పోయింది, మిరపకాయ పోయింది, అన్ని పంటలు పోయినాయి. మొత్తం 7 మొత్తం పోయినాయి. రైతు మేమేం చేసాం, మా కూలికి ఏం తెలుసుకొని ఏం చేసామని అంటున్నారు. వాళ్ళు పంట పండితే మాకు డబ్బులు మరిన్ని వస్తాయి, వాళ్ళ పంట పండితే మాకు డబ్బులు రావట్లేదు. మా పరిస్థితి ఇట్లా ఉంది. రైతులు బాగుంటేనే కూలీల డబ్బులు వస్తాయి. రైతులు బాగలేనప్పుడు కూలీలకి ఏళ్ళ నుంచి వస్తాయి. మనం తినటానికే గడవట్లేదు మాకు ఇళ్లలో. రేవంత్ రెడ్డి మాట ఇచ్చింది కదా మీకు, మాకు డబ్బులు వేయటం లేదు. మాట ఇచ్చింది కానీ కాసిన చేస్తాను కాసిన చేయట్లేదు. వాళ్ళు టికెట్లని డబ్బులు పెట్టారు. వాళ్ళు రైతు వాళ్ళకే మేలు, ఉద్యోగం చేసే వాళ్ళకి మేలు కానీ కూలీలకి ఏం మేలు? సంవత్సరానికి ఒకసారి పోతున్నాం ఊరికి మేము, మాకేం మేలు? రోజు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు బస్సు ఎక్కుతున్నారు, పోతున్నారు, వాళ్ళకి మేలు. మాకేంటి నెలకి ఇంత అని ఎత్తనాడు, వేయలేదు ఆ డబ్బులు. మేము దారుణంగా బతుకుతున్నాం. మా పరిస్థితి ఇది. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు మరి? ప్రభుత్వానికి ఇంక ఇదే చెప్పదలుచుకున్నా, సార్ బంద్ చేస్తే మంచిది. సార్ బంద్ చేయాలా? సార్ బంద్ చేస్తేనే మంచిది. 200 మగవాడు తెచ్చుకొని తాగుతుండు, 200 తీసుకొచ్చి ఇట్లా వెళ్ళకొచ్చిపోతే 6 దాన్ని చూసి వచ్చిందా కొడతాడు. ఆడవాళ్ళు కూడా కూలి దొరికే పరిస్థితి లేదు. ఆడవాళ్ళకి కూలి దొరికే పరిస్థితి లేదు. మగవాడికి 100 దొరికినా 200 దొరికినా తాగి పండుకుంటాడు. ఆడవాళ్ళ పరిస్థితి, మగవాళ్ళ పరిస్థితి అది. రైతు కూలీ వెళ్తున్నామంటే ఈ తోటలు ఎండిపోయి వాళ్ళకి రేట్లు ఏం లేవు, వాళ్ళే మందు తాగడానికి ఇది అయ్యారు. ఇప్పుడు 2 సంవత్సరాల కింద మరి నల్లి ఎట్లాంటి లేనప్పుడు మహారాష్ట్ర నుంచి కూడా కూలీలు, పాపం మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళా బాగానే బతికారు. 7 మహారాష్ట్ర నుంచి వచ్చే వాళ్ళు కూడా లేరు, ఎందుకంటే వాళ్ళు వచ్చిన బతికిచ్చే రైతులు లేరు. 7 వాళ్ళు కూడా పాపం ఆగమైపోతున్నారు. ఇక్కడికి వచ్చి తిరిగిపోతున్నారు ఏడుచుకుంటా. ఇక్కడ పంట లేదుగా, పంట లేకపోతే ఏడట్టు ఉంటారు వాళ్ళు.
మరి ఇదే పరిస్థితి కొనసాగితే ఎట్లా? ఇదే పరిస్థితి కొనసాగితే అందరం ఊరు పెట్టుకొని చచ్చిపోవటమే. ఎవరెవరు అందరూ అంటే రైతులు కూలీలు, రైతులు ముందు చచ్చిపోతారు, కూలీలు వెనక చచ్చిపోతారు. ముందు రైతు పరిస్థితి బాగలే, ఆ తర్వాతనే కూలోళ్ళు. రైతు మంచిగా బాగుంటేనే కూలోళ్ళం బాగుంటాం. ఈ పండించిన కూలోళ్ళు బాగుంటేనే వాళ్ళు కుటుంబం బాగుంటది. ఆడోళ్ళు బాగుంటేనే కుటుంబం బాగుంటది. అవి కుటుంబం బాగలే, ఆడోళ్ళు బాగలేదు, రైతులు బాగలేదు. అది పరిస్థితి దారుణంగా ఉంది ఈ సంవత్సరం.